హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడం ఉద్దేశం ఏమిటంటే, రైతు దళారి చేతుల్లో ఏ విధంగా నష్టపోతున్నాడో వివరించడానికి ఒక ఉదాహరణగా కొన్ని వస్తువుల పేర్లు చెప్తాను. బ్రష్ తయారు చేసే కంపెనీ వాడు అయితేనేమి, సోపు తయారు చేసే కంపెనీ వాడు అయితేనేమి, ఏదైనా కూడా వస్తువు తయారు చేసే కంపెనీ వాడు పలానా వస్తువు నా కంపెనీలో తయారైంది కాబట్టి నేను ఈ వస్తువు ఈ రేటుకు అమ్ముతున్నానని చెప్పి ఎంఆర్పి దానిపైన వేసుకుంటాడు. అలా బ్రష్ తయారు చేసిన కంపెనీ వాడు బ్రష్ రేటు వేసుకుంటాడు, పలానా 10 రూపాయలని. సోపు తయారు చేసిన వాడు 35 రూపాయలని. అలా ఏ వస్తువు తయారు చేసినా కూడా ఆ కంపెనీ వాడు పలానా వస్తువుకు పలానా రేట్ అని ఫిక్స్ చేసుకుని మార్కెట్లో రిలీజ్ చేసి తాను సొమ్ము చేసుకోగలడు. అదే ఉదాహరణకు రైతు పరిస్థితి ఎలా ఉందంటే, రైతు పండించే పంట వరి అయితేనేమి, పత్తి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, టమోటా అయితేనేమి, మిరప అయితేనేమి, ఏ వస్తువు పండించినా కూడా ఫైనల్గా ఎక్కడ వెళ్తుందంటే దళారి చేతుల దగ్గరకు వెళ్తుంది. ఆ దళారి నీ వస్తువు ఈ రేటు అమ్ముతున్నాను అని ఆ రేటు అమ్మితే అమ్మిన వస్తువు ధర పూర్తిగా మనకు రాదు. దాంట్లో 100కి 10 రూపాయలు, 5 రూపాయలు వానికి తోచినంత వాడు తీసుకుని మిగిలిన అమౌంట్ వాని చేతి ద్వారా ఇస్తే ఆ అమౌంట్ మనం తీసుకుని వస్తాం. అప్పుడు మన రైతుకు ఎక్కడ స్వేచ్ఛ ఉంది? రైతు బాగుపడాలంటే కంపెనీ వాడు తయారు చేసే వస్తువులు ఏ విధంగా అయితే రేటు పలానా వస్తువు నాది, నేను తయారు చేసిన కంపెనీల నుంచి పలానా వస్తువు బయటికి వదులుతున్నానో ఆ వస్తువు ఈ రేటుకే అమ్ముతున్నాను అని ఎప్పుడైతే చెప్పి అమ్ముకోగలడో, అలాంటి పరిస్థితి రైతుకు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కల్పించి రైతుకు స్వేచ్ఛ అనేది ఇస్తుందో అప్పుడు రైతు బాగుపడతాడు. అంతవరకు రైతు అనేటువంటి వాడు ఎప్పుడూ దళారుల చేతిలో మోసపోవాల్సిందే, దళారు చేతుల్లో నష్టపోవాల్సిందే, దళారు చేతుల్లోన మోసపోయి తిరిగి ఇంటికి రావాల్సిందే. అలాంటి దయనీయ పరిస్థితి నుంచి రైతులను ఎప్పుడైతే మేలు కొలిపి రైతుకు ఎప్పుడైతే మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు తెచ్చి రైతుకు మేలు చేస్తారో అప్పుడు రైతు బాగుపడతాడు. అంతవరకు రైతు వెన్నెముక లాంటి వాడు అంటారే కానీ వెన్నెముక నిలబెట్టే పనులు ఎప్పుడైతే చేస్తారో రైతులు అప్పుడు బాగుపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బాయ్.